ఇంకా ఎన్ని సంతకాలు నా ఆస్తులు కూడా రాసిచ్చేయమంటావా అంటూ ఛత్రపతిలో జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు కాంతారా 2 సినిమా బిజినెస్ చూస్తుంటే ఈ డైలాగ్లే గుర్తుకొస్తున్నాయి. తెలుగులో మరే డబ్బింగ్ సినిమాకు సాధ్యం కాని రేట్స్ చెప్తున్నారు. దీనికి లిటరల్గా ఆస్తులే అడుగుతున్నారు. కాంతారా 2కు నిజంగా అంత మార్కెట్ ఉందా మరి? గతంతో పోలిస్తే ఈ మధ్య డబ్బింగ్ సినిమాల హవా కాస్త తగ్గింది. మొన్నొచ్చిన కూలీ కూడా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఈ సినిమాని తెలుగులో దాదాపు 50 కోట్లకు కొన్నారు. లోకేష్ కనగరాజ్ మానియా కూడా కూలీని సేవ్ చేయలేకపోయింది. దాంతో డబ్బింగ్ సినిమాలపై రికార్డ్ బిజినెస్ అంటే బయ్యర్లకి భయం పట్టుకుంది. ఇప్పుడు వార్ 2 కూడా దీనికి ఉదాహరణే. వార్ 2, కూలీ రెండూ డబ్బింగ్ సినిమాలే. రెండింటికి రికార్డ్ స్థాయి బిజినెస్ చేశారు. కానీ రెండూ నిరాశపరిచాయి. ఇదిలా ఉంటే కాంతారా చాప్టర్ 1 తెలుగు రైట్స్ ఏకంగా 100 కోట్లు కోట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదేగానే నిజమైతే అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లంటే కొన్నిసార్లు మన స్టార్ హీరోలకే సాధ్యం కాదు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ పక్కన పెట్టండి. గ్రాస్ వసూలు చేసిన డబ్బింగ్ సినిమానే ఒక్కటి, అదే KGF 2. ఈ చిత్రం 138 కోట్ల గ్రాస్, 84 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాంటిది కాంతారా చాప్టర్ 1కి నైజాంలో 40, ఆంధ్రాలో 45, సీడెడ్లో 15 కోట్లు కోట్ చేస్తున్నారు. ఈ సినిమాని 100 కోట్లకు గాని కొంటే బ్రేక్ ఈవెన్ కోసమే 175 కోట్లు రావాలి. పైగా ఓజీ వచ్చిన వారానికే విడుదల కాబోతోంది కాంతారా చాప్టర్ 1.